ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము వచనము 7. 39వ అధ్యాయం 7. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షయించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించాడు కాబట్టి నేనేం చేయకూడదు అనుకున్నాడు. ఇప్పుడు నా ప్రవర్తన ఎట్లా ఉంచాలనుకున్నాడు. ఇప్పుడు తృణీకరించబడినటువంటి వాడే కదా యేసేపు. ఎవరి ద్వారా? అన్నదమ్ముల ద్వారా. అన్నదమ్ముల ద్వారా తృణీకరించబడ్డాడు. కానీ ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అనేటువంటి ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళాడు. దేనివల్ల? దేవుని మాటకు విధేయత కనబరచడం. దావీదు ఎక్కడ ఉన్నాడు? అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. తనకు ముందు 7 అన్నదమ్ములు ఉన్నారు. వారికన్నా దావీదుని ఏం చేశాడు? దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. యవనస్తుడా, నీవు దేవుని మాటలు వినగలిగితే, దేవుని చిత్తానుసారముగా నీవు నడవగలిగితే ఏమవుతుంది? దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. రూతు గ్రంథము 3వ మాట చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము వచనము 16 చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టొద్దనియు, నన్ను బ్రతిమలాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే. ఎందుకన్నమాట? మరి ఈ దినాల్లో చూస్తున్నారు ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిని, అత్తలను, కోడన్లను చూడగలుగుతున్నారు ఈ రీతిగా. చూడండి, కోడలుగా ఉన్నటువంటి రూతు యొక్క ప్రేమ అత్త మీద, నయోమి మీద ఏ విధంగా కనబరుస్తుంది? కొన్ని మాటల్లో వర్ణించిందా? క్రియలలో కూడా ఆమె వెంబడించినటువంటిది కోడలుగా చూస్తున్నాం. అంటే యవ్వనస్తులు తన తల్లిదండ్రులను ఎలా ఉండాలి? ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. 4వ చూద్దాము. విశ్వాసంలో అనుకున్నటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనము 18. నా కుమారుడా తిమోతియు, నీ విశ్వాసము మంచి మనసాక్షియు కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నీవు మంచి పోరాటము. చూడండి, నా కుమారుడా తిమోతి అని మీ తల్లిదండ్రులు మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? బహుశా మంచివారు కాకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రేమగా పిలుస్తారు. ఎందుకు? ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారం ఏంటి? రేపు వృద్ధాకులు ఉండే చూడండి భయం. అదొకటే కారణం. ఇతరులు ద్వేషించగలరా? శత్రువులు ద్వేషించేట్టు బిడ్డలు చేసిస్తున్నారా? అందుకే అంటున్నారు కదా. మరి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. గతం ఉపయోగించినటువంటి ఉపాధ్యాయుడు అంట విద్యార్థి కంటే శత్రువు అంట. ఆమె ఎప్పుడైనా అతను ఎప్పుడైనా దుర్మార్గం ఉంటే ఏమని అడిగాడు అనుకో, నువ్వు ఆ రోజు మందలు ఇస్తే బాగుండేవాడు కదా. తిరిగి ఆడకొస్తుంది. ఇప్పుడు రేపు తల్లిదండ్రుల మీదే మోపబోయేటువంటి భారాలు ఇవన్నీ కూడా మా తల్లిదండ్రులే చక్కగా నడిస్తే, మా తల్లిదండ్రులే మమ్మలను ఒక డిసిప్లిన్లో కానీ ఉంచగలిగితే మేము ఈ భ్రష్టమైనటువంటి జీవితంలో ఉండేవాళ్ళం కాదు కదా. ఎవరు చెప్తారు? రేపు మీరు చనిపోయినా కానీ మీ మీద నిందలు ఖచ్చితంగా వేస్తారు. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలను ఏం చేయాలంటే ప్రేమించాలి, మంచిదే. కానీ ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించాలి, దండించాల్సిన సమయంలో అధికంగా దండించేటువంటి వారుగా ఉండాలి. చివరి మాట చూద్దాము పవిత్రత గురించి. దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము వచనము 4. 3 కలిసి ఉన్నాయి చూడండి.
అస్తేనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలు రాజవంశులు ముఖ్యులైన ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురు. ఎక్కడికి రాజు యొక్క నగర దగ్గరికి ఎవరెళ్తారు? ఎక్కువగా మంచి జ్ఞానము లేదా మంచి పరివర్తన కలిగినటువంటి వారిని మాత్రమే రాజు ఆ దినాల్లో పిలిపించుకునేటువంటి. ఈ దినాల్లో కూడా అంతే, మంచి వారిని ఎక్కువగా ప్రేమించేటువంటి స్వభావం ఉన్నది. దురుసు మాట కఠోరంగా ఉండేటువంటి వారిని ద్వేషించేటువంటి వారుగా ఉన్నారు. 9వ వచనం కూడా అంటున్నాడు, దేవుడు నపుంసకులను అధిపతి దృష్టికి దానియేలును కృపా కటాక్షము అనుగ్రహించను కనుక నపుంసకులు అధిపతి దానియేలుతో ఇట్లా ఏమన్నాడు చూడండి, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుతున్నాను. అంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎవరికి భయపడాలి? ఇప్పుడు బిడ్డలు ఎవరికి భయపడాలి? పెంచి పోషించేటువంటి తల్లిదండ్రులకు వారి పట్ల ఏం చేయాలి? భయమును, ప్రేమను, ఆప్యాయతను కలిగినటువంటి వారుగా ఉండాలి. మరి ఇటు లక్షణాలు కలిగినటువంటి వారుగా బిడ్డలో మొదటిగా మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు స్థిరమైనటువంటి మనసు. సహోదరి పాడిన కదా పాట, ఇప్పుడు నాకు ముందే పాడారు కదా, ఏం పాడారు? ఏమైనా చేయగలడు ఆయన, నీవు ఆయన ఎందుకు నమ్మిక ఉంచగలిగితే. ఆయనకి ప్రతిదీ సాధ్యమే. నీ మనసు స్థిరంగా ఉండగలిగితే, నీవు ఆత్మీయ స్థితిలో నడిపించగలిగితే ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఆజ్ఞలను దాటి శత్రువు మీ మీదకి అన్నాడు కూడా ఆయన వచ్చేటువంటి వాడు. నీవు ఆయన యందు భద్రత కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఇట్టి గొప్ప అయినటువంటి దైనికమైనటువంటి స్థితిలో యవనస్తులు అనేటువంటి వారు ఉండాలని ప్రభుపేట వారికి తెలియపరుస్తున్నారు. అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక.